ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భూ కబ్జా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక్కొక్కటిగా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా తెరపైకి వచ్చిందే వంశీరామ్ బిల్డర్స్. ఇది వివాదాస్పద భూములకు కేర్ ఆఫ్ అడ్రస్, లిటిగేషన్ భూములను కొట్టేయడంతో మహాదిట్ట. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో వివాదాస్పద భూమిలో అక్రమంగా అనుమతులు పొంది కోట్ల రూపాయలు వెనకేసుకుంటోంది ఈ సంస్థ. వివాదాస్పద భూములకే ప్రాముఖ్యత ఇస్తూ ఖాజాగూడలో 3,000 కోట్ల విలువైన 27 ఎకరాల పోరంబోకు భూమిపై కన్నేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఫైట్ చేసి ఉంటే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఓ జూనియర్ న్యాయవాది అయిన ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్తో ఎలాంటి వివాదం లేదని చెప్పించారు. దీంతో హైకోర్టు కలెక్టరేట్కే తుది నిర్ణయం అప్పగించింది. ఇదే అదునుగా ఆ పోరంబోకు స్థలం పట్టాగా మారిపోయింది. దీనికోసం 60 కోట్ల రూపాయలు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ 27లో మొత్తం 64 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. ఇదంతా కూడా పోరంబోకు స్థలం. సేత్వార్, ఖాస్రా, పహానీలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. 1960-61లో కొత్త సర్వే నంబర్ 27 అని పేర్కొంటూనే పాతదాన్ని మాత్రం పోరంబోకు భూమిగా పేర్కొన్నారు. 1974 నుండి 75 కాలంలో సర్వే నంబర్ 27ని 3గా డివైడ్ చేశారు. కొన్ని సంవత్సరాలు మాత్రమే అనుభవాధుర అనే కాలంలో ఉంది. అయితే ఆ తర్వాత అంతా కూడా ప్రభుత్వ భూమిగా రికార్డులు చెబుతున్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజర్ పల్లవి స్కూల్ ఓనర్ కొమరయ్య వివాదాస్పద భూమిలో 5 డాక్యుమెంట్స్ రూపంలో 27 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాటింగ్ చేసి 1996లో అమ్మకం జరిపారు. గతంలో కొంతమంది రైతులు అనుభవదారుని కాలంలో ఉన్నామన్నట్టున్న వారి నుంచి కె జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి డెవలప్మెంట్ అగ్రిమెంట్ను తీసుకున్నారు. లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2005లో స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. అంతా చేయాల్సిందే కలెక్టర్, కానీ జాయింట్ కలెక్టర్ విచారణ చేస్తారని, రెవెన్యూ అధికారికి అధికారం లేదని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేశారని వాటిని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వ భూమి అని 2005లో మరోసారి రికార్డ్స్ను పరిశీలించి హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై రిట్ అపీల్ పిటిషన్స్ దాఖలయ్యాయి. కొమురయ్య వద్ద నుంచి కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్స్, రైతుల వద్ద నుంచి అగ్రిమెంట్ చేసుకున్న జ్ఞానేశ్వర్ కాంప్రమైజ్ అవుతామని చెబుతూ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. అంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఇద్దరూ ఒకటైపోయారు. దీంతో అపీల్ సెట్ సైడ్ అయిపోయింది. గచ్చిబౌలికి ఓఆర్ఆర్కి అత్యంత దగ్గర ప్రాంతం కావడంతో ఎకరం 100 కోట్లకు పైనే ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న కేటీఆర్ తన మనుషులను రంగంలోకి దింపేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కొండూరు రవీందర్ రావుకి ఎలాంటి ప్లాట్ లేకుండానే బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిని చేసేశారు. ఈయన ఆ భూమికి సంబంధించి కేటీఆర్ ఏది చెబితే చాలు అలానే నడుచుకునేవారు. 120 మంది ప్లాట్ ఓనర్స్ ని ఏకం చేశారు. 27 ఎకరాల్లో 90 ఎకరాల 6 గుంటల భూమిని రికార్డ్స్లోకి ఎక్కించాలని అనుకోగా జాయింట్ కలెక్టర్ లెక్క చేయటం లేదని 2020లో స్పెషల్ ట్రైబ్యునల్కి వెళ్లారు సయ్యద్ అహ్మద్. ఆ పిటిషన్ను కొట్టివేయడంతో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2005లో ఆర్డర్ని పాటించాలని తీర్పు వచ్చింది. అప్పటికే 2 పాత సర్వే నంబర్ ఓనర్స్ డిఫరెంట్గా రాటిఫికేషన్ పెట్టుకుని ప్రభుత్వ భూమి తమది అని ఫైట్ చేస్తున్నారు. ఇదంతా కూడా తెలిసిన గత ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నాయి. ప్రభుత్వ భూమి అంటూ 2003లో గెజెట్ రిలీజ్ చేయగా నిషేధిత జాబితాలో చేర్చారు కూడా. కానీ బీఆర్ఎస్ హయాంలో కబ్జా కథంతా కూడా సైలెంట్గా సాఫీగా సాగిపోయింది. ఎలాంటి గొడవలు లేవని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ హైకోర్టుకు తెలిపారు.
దీంతో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి కలెక్టర్కి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అమోయ్ కుమార్ గతంలో హఫీజ్పేట్ ల్యాండ్స్ పై కోర్టులో వచ్చిన తీర్పులను చెప్పుకుంటూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇలాంటి భూములపై ప్రభుత్వాలు సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేశాయి. కానీ ఈ భూమి విషయంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం తలగుక్కిందే. జీహెచ్ఎంసీ లేఅవుట్స్ ని రద్దు చేసేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. 27 ఎకరాల భూమికి సంబంధించిన జీపీఏ రిజిస్ట్రేషన్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అధికారులతో తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. వీటన్నిటి అనుమతులకు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయన్న విమర్శలు కూడా ఉన్నాయి.